వాయిస్ ఆఫ్ జీసస్ అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఈ సమయమందు ప్రభా దైవ సేవకులు నాయన వాక్య వర్తమానాన్ని అందిస్తూ ఉండగా తండ్రి, సేవకుల్ని నీ ఆత్మతో నింపండి నాయన. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా వాక్యం ద్వారా మీరు దర్శించి నైనా ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి ప్రభా వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నీవే మేలు చేసి నైనా వారికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని నైనా లూదియా హృదయాన్ని తెరిచినట్లుగా వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరచి ప్రభా నైనా వాక్యం ద్వారా అనేకమైన సత్యాలను వారు గ్రహించి నైనా వాక్యంలో నైనా వారు వాక్య ప్రకారంగా జీవించడానికి మీరే కృప చూపి సహాయము చేయండి. దైవ సేవకులని ఆత్మతో నింపి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. మనం ఈ యొక్క డిసెంబర్ మాసంలో యేసు క్రీస్తు వారు జనన సమయంలో జరిగిన విషయాలను మనం వింటూ ఉంటాం. మనం గాబ్రియేలు అనే దేవదూత మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్పి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అను పేరు పెట్టాలి, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని ఆ దేవదూత వర్తమానం చెప్పింది. మనం యేసు క్రీస్తు వారు ఎలాంటి వారు అంటే ఆయన గొప్ప దేవుడు, గొప్పవాడు అన్న విషయం మనము గ్రహించాలి. యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీద జీవించిన సమయంలో కొంచెం మంది యేసు క్రీస్తు వారిని ఒక ప్రశ్న అడిగారు, నీవు అబ్రాహాము కంటే గొప్పవాడవా అని. ఎందుకు అడిగారు అంటే, యేసు క్రీస్తు వారు నా మాట విని నా మాట ప్రకారము జీవించిన వారు మరణము రుచి చూడక బ్రతుకుతారు అని చెప్పినప్పుడు ఈ మాటలు వినినటువంటి ప్రజలు ఆయన్ని అపార్థం చేసుకుని, అబ్రాహాము దేవుని మాటల ప్రకారము జీవించాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు, నీవేంటి నా మాటలు విని నా మాటల ప్రకారము జీవిస్తే వారు మరణము రుచి చూడరు అని చెప్తూ ఉన్నాం, నీవు అబ్రాహాము కంటే గొప్పవాడవా అని ఆయన్ను ప్రశ్నించారు. అవును, యేసుక్రీస్తు వారు అబ్రాహాము కంటే గొప్పవాడు, అబ్రాహాము కంటే ఆయన ముందున్నాడు. అబ్రాహాము మనము జీవిస్తూ ఉన్న ఈ సమయంలో ఉన్నాడు. ఈ సృష్టి గతించిపోయిన ఆయన ఉండేటటువంటి దేవుడు. యేసుక్రీస్తు వారి మాటలు విని ఆ మాటల ప్రకారము జీవించిన వారిని మరణము అనేటటువంటి నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవమైన పరలోకంలో యుగాయుగాలు జీవించేలా చేయగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. మనకి యేసుక్రీస్తు వారు సమరయ అనేటటువంటి ఊరిలో సుకారు అనేటటువంటి ప్రాంతంలో యాకోబు తాను త్రాగి తన కుమారులు పశువులు తాగినటువంటి బావి దగ్గర ఆయన ఉన్న సమయంలో ఆయన సమరయ స్త్రీతో అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిక కొనడు అన్నప్పుడు ఆమె అంటాది, నీ దగ్గర చేదుకోవడానికి చేద కూడా లేదు, నీవు యాకోబు కంటే గొప్పవాడవా, యాకోబు మాకు ఈ బావిని ఇచ్చాడు అని మాట్లాడినప్పుడు మనం యాకోబు కంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడా అని సమరయ స్త్రీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, యాకోబు తవ్వినటువంటి బావి నీరు త్రాగితే మరలా మరలా దాహమే
వేయొచ్చు, మరలా దాహం వేయొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చేటటువంటి జీవజలము అనేటటువంటి తన ఆత్మను పొందినవాడు ఎన్నడూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి దప్పిక కొనడు అన్న సత్యం మనము గ్రహించాలి. ఈ రోజున యేసుక్రీస్తు వారు అబ్రాహాము కంటే గొప్పవాడా, యాకోబు కంటే గొప్పవాడా అని ప్రశ్నిస్తే నేను దానికిచ్చే జవాబు ఏంటి అంటే, సృష్టింపబడిన ప్రతి దానికంటే, ప్రతి జీవి కంటే, ప్రతి మనిషి కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారు. దేవతలు దేవుళ్ళు అనబడినవి ఎన్ని ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు అందరికంటే అన్నిటికంటే గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు వారు ఏ విషయంలో గొప్పవారు అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ప్రేమించడంలో గొప్పవాడై ఉన్నాడు. ఈ రోజున మనుషుల యొక్క ప్రేమ బెల్లమున్న చోటకే చీమలు చేరినట్లుగా ధనవంతులైన వారిని ప్రేమించి వారి చెంతకు వస్తూ ఉన్నారు. అలాగే మరికొంచెం మంది అందమును చూసి ప్రేమించేవారు ఉంటారు. మరికొంచెం మంది పేరు ప్రఖ్యాతులను, అధికారాలను, లేక ఏదో ఒకటి ఆశించి ప్రేమించి వారి దగ్గరికి వస్తారు. వారు ఆశించినది వారు కోల్పోతే గనక వారిని విడిచిపెట్టేస్తారు. కానీ యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆయన అంటాడు, తన స్నేహితుని ప్రేమించి ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడు అంటాడు. అంటే ప్రాణము పెట్టేంత గొప్ప ప్రేమ యేసుక్రీస్తు వారిది అని మనం తెలుసుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉండగా యేసయ్య ప్రేమించాడు అంటే, రోమా పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 10 వచనాలలో ఆయన అంటాడు, మనమింకను బలహీనులుగా ఉండగానే, మనమింకను భక్తిహీనులుగా ఉండగానే, మనమింకను పాపులుగా ఉండగానే, మనమింకను శత్రువులుగా ఉండగానే యేసయ్య మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు అని రాయబడి. అంటే ఈ రోజున యేసుక్రీస్తు వారు ఏది ఆశించి మనల్ని ప్రేమించలేదు, కానీ తనకున్న గొప్ప ప్రేమను బట్టి మనము బలహీనంగా ఉండగా, దేవుడంటే ఎవరో ఎరగని భక్తిహీనులుగా ఉండగా, దేవుడు పరిశుద్ధుడైతే ఆయనకు విరోధంగా పాపములో ఉండగా, దేవుని మాటకు లోబడకుండా తిరుగుబాటు చేసే శత్రువులుగా వ్యవహరిస్తున్న సమయంలో మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు అంటే, ఎంతటి గొప్ప ప్రేమికుడు ఇంకెక్కడా కూడా ఉండడు అన్న సత్యం మనము గ్రహించాలి. ఒక రోజున ఒక రాజుగారు తనకు కలిగిన యావత్ ఆస్తిని కూడా వేలంపాట వేస్తాను అంటే, ఆ రాజుగారి యొక్క స్థలాలు, పొలాలు, వెండి, బంగారము, భవనాన్ని కొనుక్కోవడానికి అందరూ వచ్చారు. అలాంటి సమయంలో ఆయన ఒక షరతు పెట్టాడు, ఇదిగో నా యుద్ధంలో మరణించిన నా కుమారుని ఫోటో ముందుగా వేలంపాట వేయాలి అన్నాడు. ఎవరు కూడా దాన్ని కొనుక్కోవడానికి ఇష్టపడని సమయంలో ఒక వ్యక్తి, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నాకు ఇవ్వండి ఆ ఫోటో అని ముందుకు వచ్చాడు. ఆ పాటను అతడు పాడుకున్న తర్వాత అతన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ చనిపోయిన వ్యక్తి ఫోటో నీవు కొనుక్కోవాలనుకుంటున్నావు అన్నప్పుడు అతడు అంటాడు, నేను యుద్ధరంగంలో ఉండగా శత్రువు నన్ను చంపాలి అనుకున్నప్పుడు నన్ను తప్పించడంలో ఈ వ్యక్తి తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి యొక్క ఫోటో నాకు కావాలి అని అతడు అన్నాడు. ఈ రోజున మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను మనము ప్రేమించాలి, ఆయనకు లోబడి జీవించాలి, ఆయనను మనము అనుసరించేటటువంటి వారిగా మనం ఉండాలి.
ఇక మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం ప్రకారం యేసుక్రీస్తు వారు ఏ విషయంలో గొప్పవారు అంటే ఆయన జ్ఞానంలో గొప్పవాడు అన్న సంగతి మనము గ్రహించాలి. ఆయన అంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని రాయబడి. అంటే సొలొమోను భూమి మీద జీవించినటువంటి మనుషులందరిలో కూడా జ్ఞానవంతుడు అన్న సత్యం మనకు తెలుసు. ఆయన రాజుగా పరిపాలిస్తూ ఉండగా దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలోనికి వెళ్ళేలాగా, విద్యారంగము అభివృద్ధి చెందేలా, వైద్య రంగము అభివృద్ధి చెందేలా, అలాగే మిలిటరీ రంగము అభివృద్ధి చెందేలాగా అన్ని విషయాలలో అభివృద్ధిని తీసుకొచ్చినప్పుడు ప్రపంచ దేశాలను వెళ్తున్న అనేక మంది రాజులు సొలొమోను యొక్క జ్ఞానవాక్కులను వినడానికి భూ దిగంతాల నుండి సొలొమోను దగ్గరకు వచ్చారు. అంటే సొలొమోను జ్ఞానం ఐగుప్తియుల జ్ఞానము కంటే, తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే అధికంగా ఉన్న సమయంలో భూ దిగంతాలలో ఉన్నటువంటి శాబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినడానికి భూ దిగంతాల నుండి బయలుదేరి వచ్చింది. ఈ రోజున యేసుక్రీస్తు వారు సొలొమోను కంటే గొప్పవాడు, జ్ఞానవంతుడు గనక యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానం భూ దిగంతాల వరకు విస్తరించింది అన్న సత్యం మనం గ్రహించాలి. యేసుక్రీస్తు వారిని పుట్టినప్పుడే జ్ఞానులు దర్శించడానికి వచ్చి బంగారము, బోలము, సాంబ్రాణిని బహుమతులుగా ఇచ్చారు. అంటే ఆయన ఎంత ఔన్నత్యము గొప్పవాడో వారు గుర్తించారు. అలాగే మనకి యోహాను సువార్త 12వ అధ్యాయం 20-21 వచనాలలో గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తు వారిని వెతుకుకుంటూ వచ్చారు. అంటే గ్రేకియలలో అరిస్టాటిలు, ప్లేటో వంటి అనేక మంది తత్వ శాస్త్రజ్ఞులు వారికి కలిగి ఉన్నారు. కానీ వారందరి జ్ఞానము కంటే యేసుక్రీస్తు వారి జ్ఞానం గొప్పది కనుక గ్రీసు దేశస్థులలో, గ్రీకులలో అనేక మంది యేసయ్యను తడుముకుంటూ వచ్చినట్లుగా మనం చూడగలం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తు వారినందు గుప్తములై ఉన్నవి గనక మనలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఎలా మన పనులను చక్కబెట్టుకోవాలో, ఎలా జ్ఞానంగా వ్యాపారాలను, ఉద్యోగాలను కొనసాగించుకోవాలో, ఎలాగ వివేకంగా కుటుంబాన్ని కట్టుకోవాలో తెలియకపోతే అపారమైన జ్ఞానము, జ్ఞానపు నిధి వంటి యేసయ్యను మనము ప్రార్థిస్తే సొలొమోనుకిచ్చినట్లుగా జ్ఞానాన్ని మనకివ్వగలడు. ఇక యేసుక్రీస్తు వారు ఏ విషయంలో గొప్పవారు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఆయన అధికారంలో గొప్పవారు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు అని యేసయ్య సెలవిచ్చారు. అంటే ఈ రోజున మనం యేసుక్రీస్తు వారి యొక్క అధికారం ఎంత గొప్పది అంటే ఆయనకి పరలోకమందు, భూమి మీద, పాతాళ లోకము మీద కూడా సర్వ అధికారాలు ఆయనకి ఇవ్వబడ్డాయి. అందుకనే యేసుక్రీస్తు వారు మానవుడిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన వాక్కును పంపి రోగులైనటువంటి వారిని స్వస్థపరిచాడు. శతాధిపతి అంటాడు, నీవు మాట మాత్రము సెలవివి చాలు, నా దాసుడు బాగుపడతాడు. అంటే యేసుక్రీస్తు వారు తన అధికారము ద్వారా, మాట ద్వారా ఆ దాసుని స్వస్థపరిచాడు. అలాగే ప్రకృతి శక్తులు, అంటే సముద్రం మీద యేసయ్య శిష్యులతో ప్రయాణం చేస్తూ ఉండగా
గాలి తుఫాను చెలరేగి ఆ యొక్క దోణిను కొడుతూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు గాలిని గద్దించి నీళ్లను నిమ్మలపరిచిన ఆయన నీళ్లను నిమ్మలపరిచిన వెంటనే అవి నిశ్శబ్దముగా ఉండిపోని, అంటే ఆయన ప్రకృతి శక్తుల మీద అధికారం కలిగిన వాడు. అలాగే ఆయన గెరాసేనుల ప్రాంతంలో అపవిత్రాత్మలను ఆ వ్యక్తిని వదిలిపెట్టమన్నప్పుడు అపవిత్రాత్మలు యేసయ్య మాటకు లోబడ్డాయి, అంటే ఆయన అపవిత్రాత్మల మీద అధికారం కలిగిన వాడు. అంటే భూమి మీద ప్రకృతి శక్తుల మీద అధికారం ఆయనకు ఉంది, రోగాల మీద అధికారం ఉంది, దయ్యపు శక్తుల మీద అధికారం ఉంది, ఆయనకు పరలోకం మీద కూడా అధికారం ఉంది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాల్లో తండ్రి మనము ఏది అడిగినా ఇవ్వాలి అంటే మనం అడిగింది పరలోకం అనుమతించి ఇవ్వాలి అంటే యేసుక్రీస్తు వారి నామము పేరట అడిగినప్పుడు మాత్రమే పరలోకం ఏమవుద్ది అంటే మనం అడిగిన దాన్ని మనకిస్తుంది. కనుక యేసుక్రీస్తు వారికి పరలోకంలో కోటానుకోట్ల దేవదూతల మీద, అలాగే మనం ఏది అడిగినా సరే దాన్ని ఇవ్వాలి అంటే యేసుక్రీస్తు వారి నామము అధికారం ఉంది కనుక ఆయన నామం పేరటే అడగాలి. మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఆయన మృతిని గెలిచి తిరిగి లేచినప్పుడు పాతాళ లోక ద్వారాల మీద కూడా ఆయనకు అధికారం ఇవ్వబడింది. అంటే యేసుక్రీస్తు వారికి పరలోకం మీద, భూమి మీద, పాతాళ లోకం మీద కూడా సర్వాధికారం ఇవ్వబడింది కనుక ఇలాంటి గొప్ప అధికారం కలిగిన వ్యక్తులను భూమి మీద మనం ఎక్కడా కూడా కనుగొనలేం. అందుకనే ఆయన అధికారంలో గొప్పవాడు. ఇక మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం ప్రకారం శక్తి సామర్థ్యాల విషయంలో యేసుక్రీస్తు వారు గొప్పవారై ఉన్నారు. ఒక రోజున ధనవంతుడు ధనాన్ని ప్రేమించి యేసయ్యను వద్దనుకుని వెళ్ళిపోతూ ఉండగా యేసుక్రీస్తు వారు సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యమని చెప్పినప్పుడు శిష్యులు ఆశ్చర్యపడి, అయితే ఎవడు పరలోకం చేరును అని ఆయన్ని అడిగారు. అప్పుడు యేసయ్య అంటాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పాడు. అంటే అలాంటి ధన పిచ్చి పట్టిన వారిని ఆయన తమ బ్రతుకులను మార్చి ఆయన మీద నమ్మిక ఉంచేలా, ఆయన కోసం బ్రతికేలా చేయడానికి ఆయన సమర్థుడు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారి శక్తి ఎంత గొప్పది అంటే ఆయన రాతి హృదయాలను మాంసపు హృదయాలుగా మార్చగలిగినటువంటి వాడు. అంటే రాతి హృదయము దేనిని సూచిస్తుంది అంటే దేవుని మాటకు లోబడక ఆయన మీద తిరుగుబాటు చేసే విధానాన్ని చూపిస్తుంది. అలాంటి రాతి హృదయాన్ని కూడా మాంసపు హృదయము అంటే ఆయన మాట విని లోబడి బ్రతికే వ్యక్తిగా ఆయన మార్చగలడు. యేసుక్రీస్తు వారి శక్తి ఎంత గొప్పది అంటే ఒక పాపి తన పాపాన్ని విడిచి పరిశుద్ధంగా జీవించగలిగిన శక్తి సామర్థ్యాలను ఇవ్వగలడు. అలాగే నరక పాత్రుడైన వ్యక్తిని నరకము నుండి తప్పించి నిత్య జీవాన్ని ప్రసాదించగలిగినటువంటి సామర్థ్యం కలిగినవాడు. ఈ రోజున మానవ యొక్క జ్ఞానం, మానవునికున్న ధనం, మానవునికున్నటువంటి అధికారం, ఇక మానవునికున్నది ఏమైతే చేయలేకపోతుందో అలాంటి నీకు అసాధ్యమైనటువంటి విషయాలను దేవుని దగ్గరకు నీవు తీసుకుని వస్తే ఆయనకు సమస్తము సాధ్యమని నీవు నమ్మగలిగితే ఆయన నిశ్చయముగా
చచ్చిన చెట్టు మొద్దు లాంటి నీ జీవితాన్ని చిగురింప చేయగలడు. అలాగే ఎండిన ఎడారి లాంటి నీ బ్రతుకులో నీటి ఓటలను పుట్టించగలడు. అలాగే మారా లాంటి నీ జీవితపు చేదైన అనుభవాలను మధురంగా మార్చగలిగిన వాడు గనక నీకు అసాధ్యమైన విషయాలను దేవుని దగ్గరకు తెస్తే నీవు ఎలాంటి స్థితిలో పడి ఉన్నా నిన్ను లేవనెత్తడానికి, నిన్ను బాగు చేయడానికి, నీ జీవితాన్ని తిరిగి నిర్మాణము చేయడానికి ఆయన సమర్థుడు. ఇక యేసుక్రీస్తు వారు ఏ విషయంలో గొప్పవారు అంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయడంలో యేసుక్రీస్తు వారు గొప్పవారు అన్న సంగతి మనము గ్రహించాలి. మనం యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు వారు కానా వివాహంలో నీళ్లను ద్రాక్షారసముగా మార్చి తన మహిమను బయలుపరిచినప్పుడు వెంటనే అనేక మంది యేసుక్రీస్తు వారిని విశ్వసించారు. అంటే యేసయ్య చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు ఇంకా ఎవ్వరూ చేయలేరు అన్న సత్యం మనం గ్రహించాలి. అంటే మోషే దేవుని యొక్క అధికారము పొందుకొని ఆ కర్ర పట్టుకొని ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు, ఆ కర్రను పడవేసినప్పుడు ఆ కర్ర పాముగా మారితే ఆ ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రగాళ్ళు ఇది నీవే కాదు మేము చేయగలమని వారి కర్రలను పడవేసి పాములుగా చేశారు. కానీ మోషే యొక్క కర్ర ఆ యొక్క పాములుగా మారిన వారి కర్రలను మింగడం, ఆ తర్వాత మోషే చేసిన లాంటి కార్యములన్నీ కూడా ఐగుప్తులో ఉన్న మంత్రగాళ్ళు చేయలేకపోయారు. ఈ రోజున యేసుక్రీస్తు వారు చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు అందరూ చేయడము అసాధ్యం అన్న విషయం మనం గ్రహించాలి. మన దేవుడు ఆకాశమును సింహాసనంగా, భూమిని తన పాదపీఠముగా చేసుకొని ఆయన పరలోకంలో, భూలోకము, పాతాళ లోకం మీద అంతటా కూడా ఆవరించి ఉన్నాడు. ఇంత విశ్వమంతా ఆవరించి ఉన్న దేవుడు ఒక పసి బాలునిగా కన్యమరియ గర్భములో ప్రవేశించడం, ఆ గర్భము ద్వారా ఈ లోకానికి ఆయన ప్రవేశించడం, అది ఒక అద్భుతమైన, ఆశ్చర్యమైనటువంటి కార్యం. ఇప్పుడు అలాంటి దేవుణ్ణి మనం విశ్వసించినప్పుడు అదే యేసుక్రీస్తు వారు మన చిన్నపాటి హృదయంలోనికి వచ్చి నివసిస్తూ మనకి ఆలోచన ఇవ్వడం, మనకి జ్ఞానాన్ని ఇవ్వడం, ఆయన చిత్తానుసారంగా నడిపిస్తూ తన చిత్తము, ఉద్దేశాలను మన జీవితంలో జరిగించడం, ఇది చాలా గొప్ప, ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కనుక యేసుక్రీస్తు వారు అన్ని విషయాలలో గొప్పవారు అన్న సంగతి మనము గ్రహించి ఆయనకి కృతజ్ఞులమై బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారికి వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం మీరు దయచేయండి. యేసుక్రీస్తు వారు అబ్రాహాము కంటే గొప్పవాడా, యాకోబు కంటే గొప్పవాడా అంటే యేసుక్రీస్తు వారు అన్నిటికంటే, అందరికంటే గొప్పవాడు అని నాయన ఈ రోజున మేము గ్రహిస్తూ ఉండగా నీ యొక్క అపారమైన శక్తి, సామర్థ్యాలు వింటున్న వారిలో పనిచేసి నాయన వారు నిన్ను విశ్వసిస్తూ ఉండగా అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేయండి. ఏ వ్యాధి రోగాల చేత అయితే కొట్టబడుతూ ఉన్నారో వారికి స్వస్థత మీరు దయచేయండి నాయన. ఏ ఊబిగుంట లాంటి ఇరుకులు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో వాటిలో నుండి మీరు చెయ్యి చాపి వారిని బయటకు తీసుకురండి నాయన. మనశ్శాంతి లేని వివాదాలతో వారు బాధపడుతూ ఉంటే గాలి, తుఫాను లాంటి సమస్యలను మీరు తొలగించి సమాధానకరమైన పరిస్థితులను మీరు దయచేయండి నాయన. ఎవ్వరూ కూడా బాగు చేయలేని వారి జీవితాలను
తిరిగి నిర్మాణము చేసి నీ గొప్పతనాన్ని బయలుపరిచి నీకు మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.